The first one is principal quantum number. It is denoted by small n. The principal quantum number is related to the size and energy of the main shell. Main shell అనేది మనం ఇక్కడ మనకి రూదర్ఫోర్డ్ మోడల్లో కనుక న్యూక్లియస్ చుట్టూ కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్ అని చెప్పి మనం మెయిన్ షెల్స్గా తీసుకుంటే ఆ మెయిన్ షెల్స్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది, దాని యొక్క ఎనర్జీ ఎంత ఉంటుందో ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్ అనేది మనకి తెలియజేస్తున్నాము. ఎన్ హ్యాస్ పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్ 1, 2, 3 అండ్ సో ఆన్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో కూడా ఉంటుంది. అయితే జీరో నెగిటివ్ నెంబర్స్ని తీసేగా రిమైనింగ్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3 అండ్ సో ఏవైతే ఉన్నాయో వాటిని మనం పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్ అంటాము. ఇక్కడ ఎన్ అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యే ఈ మెయిన్ షెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది అంటాము. చూడండి ఇక్కడ యాజ్ ఎన్ ఇంక్రీజెస్ ద షెల్స్ బికమ్ లార్జర్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ దోస్ షెల్స్ ఆర్ ఫార్దర్ ఫ్రమ్ ది న్యూక్లియస్. ఎన్ వాల్యూ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో, సపోజ్ ఎన్ వాల్యూ ఫస్ట్ 1 అండి, ఈ 1ని మనం కే అనుకుంటాం, ఇక్కడ 1ని కే అనుకుంటాం, సెకండ్ షెల్ని ఎల్ అంటాం, థర్డ్ షెల్ని ఎం అంటాం, ఫోర్త్ షెల్ని ఎన్ అంటాం. ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయమ్మ. ఒకసారి మీరు వెళ్ళి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ చూసుకుంటే మీకు దీని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. సో లిజన్, సో ఎప్పుడైతే ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో ఆ షెల్ ఏమవుతుందంటమా, బికమ్స్ లార్జర్. అవునా కదా? ఇదిగోండి, ఫస్ట్ కే షెల్, నెక్స్ట్ సెకండ్ షెల్ ఎల్ షెల్, నెక్స్ట్ థర్డ్ షెల్ ఎం షెల్, తర్వాత ఫోర్త్ షెల్ ఎన్ షెల్. సైజ్ పెరుగుతుంది కదమ్మా, ఇక్కడ సైజ్ పెరుగుతుంది. సో అలాగే ఎనర్జీ కూడా పెరుగుతుంది. అండ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ దోస్ షెల్స్ ఆర్ ఫార్దర్ ఫ్రమ్ ది న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ ఇప్పుడు ఫస్ట్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఎక్కడ తిరుగుతాయి, ఈ ఆర్బిట్లో తిరుగుతున్నాయి, ఈ మెయిన్ షెల్లో కే షెల్. సెకండ్ షెల్లో ఎలక్ట్రాన్స్ ఎక్కడ తిరుగుతున్నాయి, ప్లానెటరీ మోషన్ అని చెప్పి మన సన్ చుట్టూ కనుక ప్లానెట్స్ ఎలా తిరుగుతాయమ్మా, ఒక సెర్టైన్ యాక్సిస్లో ఇక్కడ రివాల్వ్ అవుతుంటాయి కదా, అలా ఎలక్ట్రాన్స్ కూడా న్యూక్లియస్ చుట్టూ అలా రివాల్వ్ అవుతుంటాయి. అయితే ఈ షెల్కి పెరుగుతున్న కొద్దీ ఇక్కడ సైజు పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎలక్ట్రాన్స్ ఫార్దర్ ఫ్రమ్ ది న్యూక్లియస్ నుంచి చాలా దూరంగా ఉంటూ అవి రివాల్వ్ అవుతూ ఉన్నాయి. అవును కదా? ఫస్ట్ షెల్కి ఎలక్ట్రాన్స్ రివాల్వేషన్ చూడమ్మా, డిస్టెన్స్. సెకండ్ షెల్ డిస్టెన్స్ చూడండి, అవునా? ఎలక్ట్రాన్స్ ఇక్కడ రివాల్వ్ అవుతుంది, పెరుగుతుందా లేదా, ఫార్దర్ ఫ్రమ్ ది న్యూక్లియస్. థర్డ్ షెల్ చూడండి గ్యాప్, నెక్స్ట్ ఫోర్త్ షెల్, అట్లా అన్నమాట. నెక్స్ట్ యాజ్ ఇంక్రీజ్ ఇన్ ఎన్ ఆల్సో మీన్స్ హయ్యర్ ఎనర్జీ. అంటే ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంటే ఎనర్జీ లెవెల్ కూడా పెరుగుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ 1, 2, 3 అండ్ సో ఆన్ ఆర్ ఆఫెన్ రిప్రజెంటెడ్ బై ది లెటర్స్ కే, ఎల్, ఎం అండ్ సో ఆన్. ఫర్ ఈచ్ ఎన్ వాల్యూ దెర్ ఈజ్ వన్ మెయిన్ షెల్. ఒక్కొక్క ఎన్ వాల్యూ, ఒక్కొక్క ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కు ఉన్నటువంటి ఎన్ వాల్యూ ఒక్కొక్క మెయిన్ షెల్ని రిప్రజెంట్ చేస్తుంది. వాటికే మనం నేమ్స్ ఇస్తే కే, ఎల్, ఎం అండ్ ఎన్. నెక్స్ట్